ఎలక్ట్రిసిటీ 10th క్లాస్లో రివిజన్లో భాగంగా 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ రివిజన్లో భాగంగా చాప్టర్ నంబర్ 11 ఎలక్ట్రిసిటీలో బ్లూ ప్రింట్ ప్రకారం మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్లో. కాబట్టి మనము దీంట్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ని, 2 మార్క్స్ క్వశ్చన్స్ని, 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చొప్పున ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్లాస్లో మనము 1 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాదాపుగా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 25 1 మార్క్ క్వశ్చన్స్ దాకా ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి గమనించినట్లయితే, డ్రా ద సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్. సెల్ యొక్క సింబల్ చూడండి. ఒక పొడవాటి లైన్ ఉంటుంది, దాని పక్కనే ఒక చిన్న లైన్ ఉంటుంది. పొడవుగా వర్టికల్గా ఉన్న లైన్ని పాజిటివ్గా తీసుకుంటాం, చిన్నగా వర్టికల్గా ఉన్న లైన్ని నెగటివ్గా తీసుకుంటాం. ఇది సెల్ యొక్క సింబల్. ఇలాంటి సెల్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ 2 ఆర్ మోర్ సెల్స్ కలిపితే బ్యాటరీ అంటారు, లేదా కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అంటారు. దాని యొక్క సింబల్ ఈ కింద ఉంది చూడండి. అదేవిధంగా ప్లగ్కి లేదా స్విచ్, దీని యొక్క సింబల్ చూడండి. ఓపెన్ అయి ఉన్నప్పుడు ఇలా హాఫ్ సర్కిల్స్ 2 ఉంటాయి, వెర్టికల్గా హాఫ్ సర్కిల్స్ 2 ఉంటాయి, అటువైపు ఇటువైపు హారిజంటల్ లైన్స్ ఉంటాయి. మధ్యలో డాట్ ఉంటేనేమో క్లోజ్ అయినట్టు స్విచ్, డాట్ లేకపోతేనేమో ఓపెన్ అయినట్టు స్విచ్. 4th క్వశ్చన్, ఏ అంటే అమ్మీటర్, పాజిటివ్ నెగిటివ్ కలిసినటువంటి అమ్మీటర్. అమ్మీటర్ మనము ఎలక్ట్రిక్ కరెంటును కొలవడానికి యూజ్ చేస్తాం. ఎంత కరెంటు పాస్ అవుతుంది ఆ సర్క్యూట్లో అనేది తెలుసుకోవడం కోసం అమ్మీటర్ని యూజ్ చేస్తాం. తర్వాత వోల్ట్ మీటర్, వి అనేటటువంటి లెటర్తో చూపిస్తాం, రౌండ్ గీసి వి వోల్ట్ మీటర్ అంటారు. దీన్ని వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. వోల్ట్ మీటర్ అంటారు దాన్ని. అదేవిధంగా ఎలక్ట్రిక్ బల్బు యొక్క సింబల్ చూడండి. ఎలక్ట్రిక్ బల్బ్ ఈ విధంగా హారిజంటల్ లైన్ గీసి ఒక మెలక తిప్పి ఇలా హారిజంటల్ ఒక రౌండ్ ఇలా వేసినట్లయితే ఎలక్ట్రిక్ బల్బ్ అంటాం. ఇది బల్బ్ యొక్క సింబల్. అదేవిధంగా రెసిస్టర్, రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్, దీని యొక్క సింబల్, సింబల్ ఆఫ్ రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఇలా హారిజంటల్ లైన్ గీసి ఇలా పైకి కిందకి జిగ్జాగ్గా గీసి హారిజంటల్ లైన్ గీస్తే అదే రెసిస్టెన్స్ యొక్క సింబల్. అదేవిధంగా రియోస్టాట్ లేదా వేరియబుల్ రెసిస్టెన్స్ అంటారు. 2 రకాల పేర్లు దీనికి. రియోస్టాట్ లేదా వేరియబుల్ రెసిస్టెన్స్ అంటారు. అంటే రెసిస్టెన్స్ని పెంచడానికి తగ్గించడానికి రియోస్టాట్ అంటారు. దీన్నే మనం మా జనరల్ భాషలో స్టెబిలైజర్ అని కూడా. స్టెబిలైజర్ లేదా రియోస్టాట్ లేదా వేరియబుల్ రెసిస్టెన్స్ అంటారు. దీని యొక్క సింబల్ రెసిస్టెన్స్ యొక్క సింబల్ జిగ్జాగ్ సింబల్ వేసి ఒక ఆరో మార్క్ వేసినట్లయితే అడ్డంగా అది రియోస్టాట్ యొక్క సింబల్. అదేవిధంగా ఓమ్స్ లా యొక్క గ్రాఫ్ ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్స్కి కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ అడుగుతూ ఉంటారమ్మా. ఓమ్స్ లా గ్రాఫ్. ఓమ్స్ లా దేనికి మధ్య గీస్తాము? కరెంట్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి, ఐకి వికి మధ్య ఓమ్స్ లా గీసినట్లయితే ఆరిజిన్ నుంచి ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఐ పెరిగే కొద్ది వోల్టేజ్ కూడా పెరుగుతుంది, కరెంట్ పెరిగే కొద్ది పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఇలా వెళ్తుంది. ఇది ఓమ్స్ లా యొక్క గ్రాఫ్. ఓకే, ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. దాంతోపాటుగా మరికొన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఒకసారి గమనించండి. ఇక్కడ వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ కండక్టర్ కండక్టెడ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్? ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకుంటే వైర్లు ఉన్నాయి కదా మనకి, కాపర్ వైర్స్, అదే కండక్టర్స్ అంటాం మనం. కాపర్ వైర్స్ని ఏమంటాం మనం? కండక్టర్స్. వాటిలో ఉండేటటువంటి రెసిస్టెన్స్ని ఏ యూనిట్స్లో కొలుస్తారు? రెసిస్టెన్స్ అంటే ఈ కండక్టర్స్ ఏం చేస్తుంటాయంటే మెటల్స్తో తయారై ఉంటాయి, కాపర్ మెటల్తో తయారై ఉంటాయి ఎక్కువ. ఈ కాపర్ మెటల్లో ఉండే పార్టికల్స్ ఏం చేస్తాయంటే, కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోని వెళ్ళేటటువంటి మార్గాన్ని అడ్డుకుంటాయి. ఇవి కొంతవరకు అడ్డుకొని అలా ఆపి లేదు పక్క తప్పుకొని ఎలక్ట్రాన్స్ పక్కకి వెళ్ళిపోతాయి. ముందు ఆపుతాయి కదా రెసిస్టెన్స్, ఆ ఆపేటటువంటి ఆ ప్రాసెస్ని దాన్ని రెసిస్టెన్స్ అంటాము.
ప్రతి కాపర్ వైర్ కి కూడా, ప్రతి కండక్టర్ కి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని ఓమ్స్ అనేటటువంటి యూనిట్స్ లో కొలుస్తారు. ఓమ్స్. దాని సింబల్ ఈ విధంగా ఇలా రౌండ్గా ఇలా ఉండి ఇలా ఉంటుంది, ఓమ్ అంటాం, రైట్. అదేవిధంగా వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్? దీన్ని కులూమ్స్. ఎలక్ట్రిక్ చార్జ్ పాజిటివ్, ఎలక్ట్రిక్ చార్జ్ యొక్క ప్రమాణాలు కులూమ్స్, సి అనేటటువంటి లెటర్తో చూపిస్తారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంట్ ని ఆంపియర్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ఆంపియర్స్, ఏ అనేటటువంటి లెటర్తో చూపిస్తారు. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్స్ లో కొలుస్తారు. వి అనే లెటర్తో చూపిస్తారు. పొటెన్షియల్ డిఫరెన్స్ ని వోల్ట్ లో కొలుస్తారు. ఎలక్ట్రిక్ పవర్ దీన్ని వాట్స్ లో కొలుస్తారు. మనం ఉపయోగిస్తున్నాం బల్బు కానీ ఫ్యాన్ కానీ కొంత ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకొని పనిచేస్తుంది, కొంత వాటేజ్ ని ఖర్చు పెడుతోంది, అది కొంత ఎలక్ట్రిక్ శక్తిని ఖర్చు పెడుతోంది. ఎన్ని వాట్ల శక్తిని ఉపయోగించుకొని ఆ ఫ్యాన్ పనిచేస్తుంది, ఎలక్ట్రిక్ పవర్ను ఉపయోగించుకొని పనిచేస్తుంది. దాన్ని వాట్లలో కొలుస్తారు. ఎలక్ట్రిక్ పవర్ని డబ్ల్యూతో చూపిస్తారు. అదేవిధంగా కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. కమర్షియల్ యూనిట్ అంటే మన రెగ్యులర్గా మన ఇళ్లలో మెయిన్లో కరెంట్ బిల్ వస్తుంది. బిల్ వచ్చినప్పుడు మనకి ఇన్ని యూనిట్స్ అని వస్తాయి. మనకి యూనిట్ అంటే ఏం లేదు, 1 కిలో వాట్ అవర్ని యూనిట్ అంటారు. 1 కిలో వాట్ అవర్ని యూనిట్ అంటారు. కిలో వాట్ అవర్ అంటే 1 అవర్కి ఎన్ని వాట్ల శక్తిని ఉపయోగించుకుంటుంది ఆ యొక్క కాంపోనెంట్. అది ఫ్యాన్ కావచ్చు, లైట్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా సరే 1 గంటకి ఎంత ఎలక్ట్రిక్ పవర్, ఎన్ని వాట్ల ఎలక్ట్రిక్ పవర్ని ఉపయోగించుకుంటుంది అని తెలియచేసేదే కిలో వాట్ అవర్ అంటారు. దీన్నే మనం జనరల్ భాషలో యూనిట్స్ అంటారు. నెలకి 100 యూనిట్లు, 200 యూనిట్లు, అలా యూనిట్స్ చొప్పున కొలుస్తాం. యూనిట్ అంటే 1 కిలో వాట్ అవర్, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. కిలో వాట్ అవర్ అంటే ఎన్ని జౌల్స్ కి సమానం? క్వశ్చన్స్ చూడండి. 1 కిలో వాట్ హౌ మెనీ జౌల్స్? 1 కిలో వాట్ అనేది హౌ మెనీ జౌల్స్ అని ఇచ్చారు. 1 కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్, లేదా హౌ మెనీ జౌల్స్ ఆర్ దేర్ ఇన్ కిలో వాట్ అవర్. 2 రకాలుగా ఎలా అయినా అడగొచ్చు క్వశ్చన్స్ ని. అలా క్వశ్చన్ని అటు ఇటు కొంచెం తిప్పి అడగొచ్చు అనమాట, అలాగే అడగాలని లేదు. సో 1 కిలో వాట్ అంటే 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్ కి సమానం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే, చేసేది ఏం లేదు, బట్టి పట్టాల్సిన విషయం, గుర్తుపట్టాల్సిన విషయమే. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻⁶. ఈజీ. 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. 1 కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻⁶ జౌల్స్. అదేవిధంగా ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఓమ్ మీటర్లో కొలుస్తారు. రెసిస్టెన్స్ కి అయితే ఓమ్స్, రెసిస్టివిటీకి అయితే ఓమ్ మీటర్స్. రెసిస్టివిటీ అనేది ఏంటండి? రెసిస్టెన్స్ కి రెసిస్టివిటీకి తేడా ఏంటంటే, ఏదైనా ఒక కాపర్ వైర్ తీసుకున్నావు, ఎలక్ట్రిక్ వైరు, దానికి ఉండేటటువంటి ఆపేటటువంటి శక్తినే రెసిస్టెన్స్ అన్నాం. ఆ కాపర్ వైర్ యొక్క రెసిస్టివిటీ ఎంత అంటే 1 మీటర్ కాపర్ వైరు ఎంత శక్తిని ఆపుతుంది, 1 మీటర్ కాపర్ వైరు ఎంత శక్తిని ఆపుతుందో అది దాని యొక్క రెసిస్టివిటీ అంటారు. 1 మీటర్ అనే రిస్ట్రిక్షన్ వచ్చింది కదా, దాన్ని రెసిస్టివిటీ అంటారు. అందుకే రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చేటప్పటికి ఓమ్ మీటర్ అని చెప్తాం. హౌ ఈస్ ద అమ్మీటర్ కనెక్టెడ్ టు ద సర్క్యూట్? అమ్మీటర్ దేనికి ఉపయోగిస్తారు? కరెంటు కొలవడానికి. అమ్మీటర్ని ఎప్పుడు కూడా సిరీస్ లో కనెక్ట్ చేస్తారు, సర్క్యూట్ కి వరుసగా కనెక్ట్ చేస్తారు. బ్యాటరీ పక్కన స్విచ్ పక్కన అమ్మీటర్ లేదా వోల్ట్ మీటర్, ఏదైనా సరే అమ్మీటర్ ని మాత్రం కంపల్సరీగా సర్క్యూట్ లో ఏ సిరీస్ లో కనెక్ట్ చేయాలి? సిరీస్ కనెక్షన్ లోనే కనెక్ట్ చేయాలి, ప్యారలల్ కనెక్షన్ లో కనెక్ట్ చేయకూడదు. అదేవిధంగా వోల్ట్ మీటర్ వచ్చేటప్పటికే ప్యారలల్ కనెక్షన్ లోనే కనెక్ట్ చేయాలి సర్క్యూట్ లో. అమ్మీటర్ ని సిరీస్ లో కనెక్ట్ చేయాలి, వోల్ట్ మీటర్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి ఒక సర్క్యూట్ కి. ప్యారలల్ గా అంటే నిలువుగా అనమాట, మీ అందరికీ తెలుసు. వరుసగా కనెక్ట్ చేస్తే సిరీస్, నిలువుగా కనెక్ట్ చేస్తే ప్యారలల్ గా చెప్తాం. అదేవిధంగా 11th చూడండి. ఇక్కడ 2 రెసిస్టెన్స్, 3 ఓమ్స్ రెసిస్టెన్స్, 6 ఓమ్స్ రెసిస్టెన్స్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేశారంట.
అయితే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత? మీకు తెలుసు ప్యారలల్ అన్నప్పుడు ఏ ఫార్ములా వచ్చింది? 1/R = 1/R1 + 1/R2 అనే ఫార్ములా వచ్చింది. సో 1/R = 1/3 + 1/6 వచ్చింది. 1/3 + 1/6. దాన్ని కసాగు చేయండి, ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం. సో R = R1 × R2/R1 + R2 ఫార్ములా ప్రకారం 3 × 6/3 + 6 18/9 = 2 ohms అవుతుంది ఫైనల్ రెసిస్టెన్స్. అదేవిధంగా మూడు రెసిస్టెన్స్ 1 ohm, 4 ohm, 7 ohm ఇచ్చారు. ఈ మూడు కూడా సిరీస్ లో కనెక్ట్ చేశారంట. సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఇంకా చాలా ఈజీ ఫార్ములా. 1/R = R1 + R2 + R3 మూడింటిని కూడటమే. 1 + 4 + 7 12 ohms అనేవి ఫైనల్ రెసిస్టెన్స్. సిరీస్ అయితే R1 + R2 + R3, ప్యారలల్ అయితే 1/R1 + 1/R2 + 1/R. ఈజీగా ఉండొచ్చు. అదేవిధంగా పవర్ చూడండి, 13వ క్వశ్చన్. ద ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు 220 volts of generator. The current is 0.50 amps. What is the power of the bulb? Bulb యొక్క power is equal to voltage into current formula. Power is equal to voltage into current. Power is equal to voltage into current ఫార్ములా అమ్మా. ఈ ఫార్ములా ప్రకారం వేసినట్లయితే మనకి వోల్టేజ్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. 220 × 0.5 మనకి 110 watts అనేది పవర్ని వాట్స్లో కొలుస్తారు. ఈజీ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. అదేవిధంగా ఫ్యాక్టర్స్ డస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ డిపెండ్స్. ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ కండక్టర్ ఎలా ఉంది, పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏమేంటంటే అవి లెంత్ ఒకటి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకటి, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఒకటి. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఆధారపడింది. పొడవుగా ఉన్నటువంటి వైర్ అయితే తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, పొట్టిగా ఉన్న వైర్ అయితే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా లావుగా ఉన్న వైర్ ఒక రకంగా, సన్నగా ఉన్న వైర్ ఒక రకంగా, కాపర్తో చేసిన వైర్ ఒక రకంగా, ఐరన్తో చేసిన వైర్ ఒక రకంగా. ఆ పదార్థాన్ని బట్టి కూడా రెసిస్టెన్స్ తేడా ఉంటుంది. కాపర్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువ, ఐరన్ రెసిస్టెన్స్ కాపర్ కన్నా కొంచెం ఎక్కువ. తయారు చేసిన పదార్థాన్ని బట్టి రెసిస్టెన్స్ మారుతుంది. లెంత్ ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ మారుతుంది, లెంత్ తక్కువగా ఉంటే రెసిస్టెన్స్ మారుతుంది. అది డిపెండ్ అవుతుంది వాటిపైన. నెక్స్ట్ 15th క్వశ్చన్. నేమ్ ద డివైస్ టు హెల్ప్ ద మెయింటైన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్. లేదా ఇంకొక రకంగా, హౌ కెన్ యూ మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్. దేన్ని ఉపయోగిస్తాం పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి? డైరెక్ట్ గా అడగకుండా ఇలా అడుగుతారనమాట. 2 ఎండ్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి ఏం ఉపయోగిస్తావు నువ్వు? వోల్టిమీటర్. పరికరం పేరేంటి? వోల్టిమీటర్, అంతే. ఓమ్స్ లా ఫార్ములా చూడండి. ఓమ్స్ లా ఫార్ములా V = IR. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, R అంటే రెసిస్టెన్స్. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. మొత్తం కూడా ఒక 25 దాకా 16, అదేవిధంగా సింబల్స్ ఒక 9. మొత్తం కూడా మెయిన్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 25 చిన్న 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సార్ ఎగ్జామ్లో ఇవి మాత్రమే వస్తాయా అంటే ఇవి మాత్రమే కాదమ్మా, ఇంకా ఎక్స్ట్రా 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీలైనన్ని ఎక్కువ 1 మార్క్ క్వశ్చన్స్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వగలిగినవి చూసి ఇచ్చారు. ఇంకా మిగతావి కూడా ఒక్క 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి వచ్చే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకా ఎక్స్ట్రా కూడా చదువుకోగలిగితే చదువుకోవచ్చు. రైట్. నెక్స్ట్ క్లాస్లో మనము 2 మార్క్స్ క్వశ్చన్స్ ని ఎలక్ట్రిసిటీ లెసన్ లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్.